పొత్తుల భాగంగా బీజేపీకి విజయవాడ సీట్ ఎంపీ సీట్ కేటాయించి వచ్చి మీకు ఎమ్మెల్యేకి ఇస్తానంటే మీరు వెళ్తారా? ఏది ఇవ్వకపోయినా దానికి కేసీఆర్ నాని గారికి పొగబెట్టడం ఏంటండి? ఈ రాజకీయాలకు వచ్చిన తర్వాత టీడీపీ రాజకీయాల్లోకి ఒక 2,000 కోట్ల రూపాయలు నష్టపోయారని చెప్పారు. సొంత డబ్బులతో ఒక చాక్లెట్ కూడా కొనివ్వలేని వ్యక్తి. నమస్కారం సార్. నమస్తే అండి. మొత్తానికి కేసీఆర్ నాని గారికి పొగపెట్టి టీడీపీ నాయకులందరినీ పంపించేశారు. టీడీపీ నాయకులు ఎవరెవరు పాత్ర ఉంది సార్ పొగపెట్టడంలో? పొగబెట్టడం ఏంటండి? ఆయన వెళ్ళిపోదాం అనుకున్నాడు. 2 సంవత్సరాల నుంచి డిసైడ్ అయి ఉన్నాడు. ఆ డిసైడ్ అయిన క్రమంలో మా నాయకులను తిడతా ఉన్నాడు. ఏ రోజు వైసీపీ నాయకులను తిట్టిన పాపాను పోలా. వైసీపీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి ఫండ్స్ ఇచ్చాడు. ఎంపీ ఫండ్స్ అన్ని వాళ్ళకి అప్పచెప్పాడు. ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళందరూ గొప్ప గొప్ప నాయకులని పొగిడాడు. ఇవన్నీ చూస్తుంటే మాకు 2 సంవత్సరాల నుంచి మా నాయకులకు కానీ మాకు కానీ అందరికీ అర్థమైంది ఏంటంటే ఒక కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నాడు అనేది అర్థమవుతూనే ఉంది. కానీ మా గౌరవ ఎంపీ కింద మేము గౌరవించాం. ఆయన అంతటా ఆయనే ఎవరు వెళ్ళమల్ల. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పటి గౌరవం ఇచ్చిన వ్యక్తుల్లో ఒకరు చంద్రబాబు నాయుడు గారు. మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఉండే ఎమ్మెల్యే అభ్యర్థులు ఇన్ఛార్జ్గా ఉన్నారో వాళ్ళందరూ వ్యతిరేకించారంట కదా సార్. అంటే ఎగ్జాంపుల్ బోండా ఉమా, దేవినేని ఉమా. అంటే బోండా ఉమాకి దేవినేని ఉమా మధ్య కొంచెం పొరపొచ్చలు ఉన్నా కూడా నాని విషయంలో ఏకమయ్యి హైకమాండ్కి కంప్లైంట్ చేయడము. ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని విమర్శిస్తే మా దగ్గర ఉన్న ఏ కార్యకర్త కూడా ఊరుకోరు. ఆయన పార్టీలో ఉన్న సంఘంలోనే మీరు చూశారు. కానీ విమర్శించే స్థితికి ఆయన తీసుకొచ్చారంటే శుతిమెత్తంగా కూడా అది ఎవరు పార్టీ నాయకులు కదా. 2019 ఎలక్షన్ గెలిచిన రోజు నుంచి ఆయన వైఖరి చాలా మార్పు ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారి కన్నా గొప్పోడిని, పార్టీ కన్నా నేను గొప్పోడిని అని ఏ వ్యక్తులు ఈ పార్టీలో నిలబడరు. ఎందుకంటే పార్టీ ఇది సుప్రీం. ఆయన కన్నా నేను గొప్పోడిని ఫీల్ అయ్యే నాయకులు ఎంతో మందిని చూసాం. ప్రజా జీవితంలో లేకుండా కాలగర్భంలో మీరు చూస్తే ప్రజా జీవితంలో లేకుండా పోయారు. సార్ మీరు ఒక మాట అన్నారు కదా, చీకటి ఒప్పందాలు ఉన్నాయి నానికి వైసీపీకి అని చెప్పి ఎక్కడ బహిర్గతం చేయలేదు. అంటే మీరు జస్ట్ రాజకీయ ఆరోపణ నిజం ఉన్న దాంట్లో మీరు చూస్తే ఇంటికి విజయసాయి రెడ్డిని డిన్నర్కి పిలవడం అది కూడా ఎప్పుడు జరిగింది? కొలీగ్ ఎంపీ కాదండి. మరి మా కొలీగులు చాలా మంది ఉన్నారు ఇక్కడ తెలుగుదేశంలో. వాళ్ళని ఒక్కరోజు టీకాన పిలిచారా? ఎప్పుడు చూసినా వైసీపీ ఇప్పుడు మాకు నందిగాం ఉంది. నందిగాంలో ఒక మహిళ, దళిత మహిళ మాకు అభ్యర్థి. అక్కడ ఆవిడ దగ్గరికి వెళ్లకుండా అక్కడ ఉన్న 2 వ్యక్తులు ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్ళి రోజు వాళ్ళకి బాగా కొట్టడం. ఎంత అవసరం వెళ్ళంటే నా గురువు గద్దె రామ్మోహన్ రావు అన్నాడు. మొన్న బయటికి వెళ్ళి నాకేమంటాడు, గద్దె రామ్మోహన్ రావు గెలవడం అది ఇది అంటాడు. ఇటువంటి వ్యక్తులు స్ట్రైట్ వ్యక్తులు కాదు. మీకు అర్థం చేసుకోండి. ఇప్పుడు అర్థమైంది మీ అందరికీ. ఇతను మీడియా పులి. సార్ ఇప్పుడు అన్న తమ్ముళ్ళ మధ్య జరుగుతున్న ఈ రాజకీయ ఆధిపత్య గొడవలో ఫ్యామిలీ ఎటువైపు ఉంది సార్? మీ కుటుంబం అన్న తమ్ముళ్ళ మధ్య జరిగిన రాజకీయ వైరం కాదు, ఇది మా కుటుంబ వైరం అనే చెప్తా. ఆయనకి మేమందరం తెలుగుదేశంలోనే ఉన్నాం, ఇప్పటికీ తెలుగుదేశంలోనే ఉన్నాం. మా కుటుంబంలో మొత్తం ఆయన తప్పితే వాళ్ళు 3-4 తప్పితే మొత్తం చంద్రబాబు నాయుడు గారు వెంటే ఉన్నారు. సార్ మీ తల్లి గారు ఎటువైపు ఉన్నారు సార్? చెప్పాం కదా, చంద్రబాబు నాయుడు గారు వైపే మా తల్లి అయినా మా సొంత తోబుట్టు అయినా ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు వైపే ఉన్నారు, తెలుగుదేశంలోనే ఉన్నారు. మొన్న మీ సిస్టర్ గారు కూడా చెప్పినట్టున్నారు కదా, మేము టీడీపీ వైపే ఉంటామని చెప్పి. నా తర్వాత ఆవిడ కూడా క్లారిటీగా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. నేను తెలుగుదేశం పార్టీ, మా కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీ అని ఆవిడ కూడా చెప్పారు. సార్ ఈ మధ్య 1.5-2 years నుంచి మీ ఇద్దరి మధ్య గట్టి వైరం ఉంది. ఎక్కడ కూడా ఒక ఫంక్షన్లో కలవడం కానీ అలాంటిది ఏమి ఉంటుందా సార్? ఎక్కడా కలవలేదు. ఆ మధ్యలో వేరే న్యూట్రల్ ఫంక్షన్స్లో కలిసాము. వారికి కూడా కుమార్తె వారిని కూడా నన్ను ఆహ్వానించలేదు, నేను వెళ్ళలేదు. ఆహ్వానించుంటే వెళ్ళేవాళ్ళే సార్? ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్ళేవాడు. కుటుంబం వేరు, రాజకీయం వేరు. ఆహ్వానిస్తే తప్పకుండా కుటుంబ ఫంక్షన్కి తప్పకుండా. నాన్నగారి వాళ్ళ పాప మీతో బాగుండేవాళ్ళు కదా ఇంతకుముందు, ఇప్పుడు కూడా లేవు సార్ సంబంధాలు? నేను ఈ మధ్య ఎక్కడ కలవలేదు. కాకపోతే మొన్న ఒక ఇంటర్వ్యూలో ఆవిడ కొంచెం ఎక్కువ మాట్లాడి దాని గురించి నేను చిన్నపిల్లలు ఏదో ఆవేశంలో మాట్లాడుంటారు, వారి తండ్రి గారికి వచ్చిన ఇబ్బంది వల్ల దాని గురించి పెద్ద మాట్లాడటానికి నేను పెద్ద ఇష్టపడ్డాను. కుటుంబంలో మీ పెద్దలు ఉంటారు కదా, ఉపయోగం వద్దు చిన్ని మీరు తగ్గండి అన్న అని అన్న వాళ్ళు వాదించిన వాళ్ళు ఎవరు లేరు. లేకపోతే పార్టీ పరంగా కాదు నేనేం తప్పు చేశానని తగ్గమంటారు. నేను తప్పు చేస్తే తగ్గమంటారా, తగ్గుతా. నేను తప్పు చేయలేదని వారికి తెలుసు. నేనేం చేశా, పార్టీ కూడా అన్న కదా సర్దుకుని పోవాలి కదా అనే రకంగా ఉండదు. నేను సర్దుకునే వెళ్ళే కదా. ఏ రోజన్నా ఆయన విమర్శించాను మీరు గుర్తుంచుకోండి. కేసు పెట్టాడు, నా మిస్సెస్ మీద కేసు పెట్టాడు. ఆ రోజు కూడా నేను విమర్శించాను. ఇప్పుడు మీ అపోనెంట్గా కూడా ఎవరు నాని నిలబడుతున్నారా? ఆయన పార్టీలోంచి వేడక ముందే
ఎంపీ అభ్యర్థి కింద వైసీపీ డిక్లేర్ చేశారు. కోవర్ట్ ఆపరేషన్ అనే దానికి ముఖ్య ఉద్దేశం అదే. ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో చాలా గౌరవం గల వ్యక్తిగా ఉండేవాడు. ఇప్పుడు ఇన్ఛార్జీలకి అసిస్టెంట్గా తయారయ్యాడు. మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు పక్క సీట్లో కూర్చునే వ్యక్తి వెళ్ళిపోయి అవినాష్ అనకమాల చేతులు కట్టుకుంటూ వల్లమల్సి అనకమాల చేతులు కట్టు. ఈయన అహంభావి కూడా కాదు, ఈయన అతి భయస్తుడు. ఈయన నిజంగా అహంభావో లేకపోతే ఈయన ఏదో స్ట్రైట్ ఉన్నోడైతే వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీని వీడేవాడు కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేవాడు. ఎందుకంటే యాక్చువల్గా నేను ఇంతకుముందు కూడా నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను ఈ ప్రశ్న అడిగాను. బట్ మీరు నవ్వుతూ పై కారణాలు చెప్పారు, లోతైన కారణం చెప్పలేదు. అంటే నేను సాటిస్ఫై అయ్యేలాగా ఏదో ఒక్క రీజన్ ఉంటుంది, ఆ రీజన్ వల్లే మీరు బాగా హర్ట్ అయినారు, ఆయనకు వ్యతిరేకంగా ఈరోజు నిలబడ్డారు రాజకీయంగా. ఆ సంఘటన ఏంటో రివీల్ చేస్తారు కనీసం ఈ టైంలో అన్నారా? మనకు మాకు 20 సంవత్సరాల నుంచి ఫ్యామిలీ ఇష్యూలు ఉన్నాయి సార్. 2019 కూడా అదే చెప్తా, క్రమంలో చెప్తా అంటే మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూలు ఎక్కడ వచ్చిందో కూడా చెప్తా. ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నా, ఏదో ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా, అదే చెప్తున్నా. ఇప్పుడు రివీల్ చేయండి. ఇప్పుడు దాకా కుటుంబ సమస్యలు ఇప్పుడు బయట పెట్టలేదు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు స్టార్ట్ అయినాయి May 28న. ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు స్టార్ట్ అయ్యింది. ఇది 2 years బ్యాక్. ఆ క్రమంలో నేను కూడా శత జయంతి ఉత్సవాల్లో మా పార్టీ నాయకుడు ఈ సంవత్సరం కాలం సర్వీస్ ప్రోగ్రామ్స్ చేయండి, పార్టీ అధినాయకులు తలుచుకుంటా అంటే వచ్చాను. నా మిస్సెస్ పేరు మీద ఉన్న కాదు, అది ఆయనకి తెలుసు. అన్నోన్ వ్యక్తి ఒక కారు వేసుకుని వెళ్తున్నాడు, దాని మీద ఒక ఎంపీ స్టిక్కర్ ఉందని, అటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఇష్యూస్ అంతా తెలుస్తాను. ఆ విషయమే అంతకు ముందే పొరపచ్చాలు వచ్చాయి. అంతకుముందు పరపత్యాలు ఇప్పుడు నేను సర్దుకుంటాను. నేను చెప్పాను కదా 2000, మీరే చెప్పారు శ్వేత విషయంలో కూడా ఉన్నాయి. నేను సర్దుకుంటా వెళ్ళిన ఏ రోజు ఆయన నా ఫోన్లు ఎత్తేవాడు కాదు, నేను మెసేజ్ ఇచ్చిన రిప్లై ఇచ్చేవాడు కాదు. 20 ఏళ్ళ నుంచి అన్న రాజకీయంగా ఉండాలి, నేను వ్యాపారం చూసుకోవాలి అని చెప్పి అన్న యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన విజయానికి పరోక్షంగా దోహదపడుతూ వచ్చిన వ్యక్తి మీరు 2 ఏళ్ల కింద స్వతహాగానే మీరు సర్వీస్ యాక్టివిటీ చేయాలి, రాజకీయంగా టీడీపీకి ప్రెస్ కావాలి ఆ యాక్టివిటీ అని ఎందుకు అనిపించింది చెప్పండి? ఏదో ఇన్సిడెంట్ ఉంది సార్, నాకు ఇప్పుడు రివీల్ చేయాల్సిందే మీరు. ఒక విషయం అండి, ఆయన మాకు ఏమీ పెట్టాల్సిన పని లేదు, గౌరవం ఇవ్వాల్సిన పని కూడా కాదు, కనీస మర్యాదలు కూడా ఇవ్వలేని వ్యక్తి ఆయన. ఇప్పుడు కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, నేను నీ తమ్ముడి కింద నువ్వేం చెప్పినా నేను భరిస్తాను, అంతేగాని ఇంట్లో ఉన్న అందరి మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తే ఎవ్వరూ నమ్మే పరిస్థితి. నేను ఒక్కడనే కాదు, మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆయన సఫరర్సే, అందరికి కోపంగానే ఉన్నారు. కానీ మేమందరం యాజ్ ఏ పెద్ద ఆయన కింద మేము గౌరవిస్తూనే ఉన్నాం. ఏ క్రమంలో ఆ క్రమం వచ్చేపాటికి ఓవర్ అయిపోయింది. 2019లో ఈయన గెలిచిన కాంచి నన్నే కాదు, మీరు చంద్రబాబు నాయుడు గారిని నువ్వు కుప్పం చూసుకొని నేను విజయవాడ చూసుకుంటాను అంటే, ఈయన నేను అందరికన్నా చాలా మహానుభావుడిని, నేను దేవుణ్ణి అని ఒక జగన్ లాంటి వికృతమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి ఇతను. కాబట్టి వాటిల క్రమంలో వచ్చిన పందాలో సేవా కార్యక్రమాలతో వెళ్దామని వెళ్ళిన క్రమంలో మీరు చూస్తే గుర్తుందో లేదో, May 28ని కాదు కేసు పెట్టింది, May 24ని కేసు పెట్టాడు. మీరు లెక్కేసుకోండి. నేను ఫస్ట్ వచ్చింది May 28. మీరు చెప్పినట్టు నేను అలా May 24వ తారీఖున ఆటోనగర్లో కేసు పెట్టాడు. అప్పటికి నేను రాలా, మీరు అర్థం చేసుకోండి. అప్పటికి మీరు ఒంగోలులో జరిగిన మహానాడులో కూడా May 28ని జరిగింది మహానాడు, అదే చెప్పబోతున్నా. May 24ని కేసు పెట్టాడు, May 27, 28 మహానాడు జరిగింది. ఆయన కేసు పెట్టే టైంకి నేను ఇంకా అంత యాక్టివ్గా లేను కూడా. ఆ రోజు ఆయనతో కలిసే చేద్దాం అనుకున్నా సర్వీస్. నా ఇంటి మీద కేసు ఏ రోజైతే పెట్టాడో ఇక లాభం లేదు, నేను కూడా సైలెంట్గా ఉన్న కొద్ది ఇతను రెచ్చిపోతున్నాడు, పార్టీ చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. ఆ రోజున మేము వెళ్ళి మా నాయకుల వారితో మాట్లాడి నేను సేవా కార్యక్రమాలతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చా. మీరు అబ్జర్వ్ చేస్తే ఇవాళ మొన్నటిదాకా ఎన్టీఆర్ జిల్లా అంటే భయపడిపోయే వ్యక్తులు ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం అంతా కలిసికట్టుగా ఉంది అంటే మా అందరి నాయకులు నాకు ఇచ్చిన సపోర్టు. నేను వాళ్ళని చిన్ని అని స్వతంత్రంగా మాట్లాడుకునే స్టేజ్ ఉండటం వల్లే నేను ఈ సక్సెస్ సాధించగలిగాను. యాక్టివిటీ పరంగా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే టీడీపీ క్యాండిడేట్ చేయని యాక్టివిటీస్ మీరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే సమయంలో కూడా మీరు చేస్తున్న యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఇన్ని పొత్తులు జరుగుతున్న నేపథ్యంలో
మీకు ఏదైనా సీట్ కన్ఫర్మేషన్ ఉందండి విజయవాడకు సంబంధించింది? నేను అదే చెప్పాను, మా పార్టీలో ఎట్లాంటి త్యాగాలు చేసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. మీరు విజయవాడ ఎన్టీఆర్ జిల్లానే చూసుకుంటే గ్రామీణ ప్రాంతం అయితే ఎంతోమంది పొలాలు అమ్మేసుకుంటున్నారు, పార్టీ కోసం కష్టపడుతున్నారు. అటువంటి కార్యకర్తలుగా ఉండడానికి నేను చాలా ఇష్టపడతాను. విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం విజయం సాధించడమే మా యొక్క ఫైనల్ గోల్. సాధిస్తాం. ఎన్టీఆర్ జిల్లాలో ఎవరైతే మాకు వెన్నుపోటు పొడిచి ఎవరైతే కోవర్ట్ ఆపరేషన్ చేశారో వాళ్ళందరూ ఘోరంగా ఓడిపోవడమే మా అందరి యొక్క ముఖ్య కర్తవ్యం. మన నాని చెప్తున్న మాటల పక్కన టీడీపీలో కూడా మనకు సహకరించే వాళ్ళు ఉన్నారన్నారు. కనీసం టీడీపీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా కోవర్ట్లో లాగా? ఆయన 60% టీడీపీని ఖాళీ చేస్తా అన్నాడు. 60% వెళ్ళిపోద్ది టీడీపీ ఒకరోజు, మర్నాడు 60% వెళ్ళారు కదా అన్నారు కదా, మీ ఎమ్మటి నలుగురు కూడా రాలేదు ఏంటండి అని ఎవరో విలేకరు అడిగితే బ్యాలెట్ బాక్స్లో ఓపెన్ చేస్తే ఖాళీ చేస్తూ ఉంటాడు. మతి ఉంది మాట్లాడతాడా, మతి లేదు మాట్లాడతాడు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ మునిగిపోయే నావని వాళ్ళ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి అందరికీ అర్థమైపోయి మేము గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ వచ్చేటట్టు ఉన్నారు. పొత్తుల భాగంగా బీజేపీకి విజయవాడ సీట్, ఎంపీ సీట్ కేటాయించి వచ్చి మీకు ఏదైనా ఎమ్మెల్యేకి ఇస్తానంటే మీరు వెళ్తారా? పొత్తుల భాగంగా చంద్రబాబు నాయుడు గారు పొత్తుల మీద డెసిషన్ తీసుకోవాల్సింది మా అధిష్టానం. ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా మేము ఫాలో అవుతాం. రెండోది, నాకు ఎమ్మెల్యే ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎంపీ ఇచ్చినా ఇవ్వకపోయినా, నేనైతే ఏది ఇవ్వకపోయినా నేను తెలుగుదేశం కోసం కష్టపడి పని చేస్తాను. నాకు నాయకులు వారు ఏ గుర్తింపు ఇవ్వాలో వారికి తెలుసు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి తెలుసు. ఇద్దరు కలిసి ఏ డెసిషన్ తీసుకున్నా నేను రెడీగా ఉన్నా. అంతే, డెఫినెట్గా. అందుకోసం నచ్చారేమో చంద్రబాబు నాయుడుకి. ఏమేనండి, మీరు ఏం ఆశించినట్టు చేస్తున్నారు కాబట్టి నచ్చారేమో అంటున్నాను. మరి అంతే కదా. కొన్ని విషయాలు నిజాన్ని మాట్లాడుకుందాం. వసంత కృష్ణ ప్రసాద్ గారిని వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకురావడానికి తెర వెనక మంత్రాంగం నడిపింది మీరే కదా. దీనివల్ల దేవినేని ఉమా సీట్ కోల్పోయాడా లేదా? అక్కడ ఒక విషయం అండి, నేను దేవినేని ఉమా గారిని అత్యంతంగా ఇష్టపడతాను. ఎందుకు ఇష్టపడతానంటే 20 సంవత్సరాల పార్టీలో ఎవరున్నా లేకపోయినా కష్టపడ్డ వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఎప్పుడూ పార్టీ అన్యాయం చేయదు. రెండవది, వసంత కృష్ణ ప్రసాద్ విషయం మా అధిష్టానం చూసుకుంటుంది, అది నేను మాట్లాడే విషయం కాదు. వసంత కృష్ణ ప్రసాద్ గారితో మాట్లాడింది మీరు కాదా? వసంత కృష్ణ ప్రసాద్ గారితో ఇప్పుడు కాదు, ఎన్నో 20 సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతూనే ఉంటాను. కృష్ణ ప్రసాద్ గారు కూడా మంచి వ్యక్తి. మీరు చూశారో లేదో, ఏ రోజు తెలుగుదేశాన్ని విమర్శించలేదు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. జాఫర్లో ఫైర్ ఉంది, కసి ఉంది, తపన ఉంది, పోరాటం ఉంది. ఎందుకంటే జాఫర్ కష్టంతో జర్నలిజాన్ని ఇష్టంగా చేసుకొని ముందుకు నడుస్తున్న వ్యక్తి. జాఫర్ని ఆదరించండి, మీ అందరూ ఆశీర్వదించండి. నంబర్ 1 జర్నలిస్ట్గా మీరందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బండ్ల గణేష్. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.